హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా దగ్గరలో జరిగిన హరిహర దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు అందరికీ. ఇందులో స్పెషల్ ఏముంది అని అంటే, ఇక్కడికి మా దగ్గరికి వచ్చిన పడిపూజలో కేరళ నుండి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు అయిన బ్రహ్మశ్రీ నంబూదిరి గురుస్వామి మరియు అలాగే పందలరాజ వంశస్థీయులైన రాజాది రాజశ్రీ శ్రీ శ్రీ కార్తీక తిరునాళ సురేష్ వర్మ మహారాజు గారు కూడా వచ్చేసారు. వీళ్ళు ఎవరు అని అంటే, పందలరాజ వంశస్థీయులు అంటే ఎవరు అనేది మీకు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఆలోచిస్తున్నారా వాళ్ళు ఎవరు అని అంటే, అయ్యప్ప స్వామి ఈ వంశస్థీయులకే చిన్నతనంలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి వీళ్ళకే దొరికారంట. సో అప్పటి నుంచి అయ్యప్ప స్వామి పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా తన బాగోకులన్నీ చూసుకున్నది ఈ వంశస్థీయులే. సో కావున ఆ వంశస్థీయుల నుండి ఒకరిని ఈరోజు మా దగ్గరికి ముఖ్య అతిథులుగా తీసుకొచ్చారు. వారిని ఎలా స్వాగతించాము అని అంటే, మేము చాలామంది భక్తులతో అంగరంగ వైభవంగా వారిని శోభాయాత్రలాగా తీసుకొచ్చి వాళ్ళని మేము స్వాగతించుకున్నాము. అలాగే ఆ శబరిమల నుండి అయ్యప్ప స్వామి యొక్క పాదాలు మరియు తులసి మాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు. దానిని ఆ రెండింటిని కూడా ప్రతి ఒక్క ఆలయంలోకి వాళ్ళు తీసుకెళ్ళి దర్శించి, అలాగే భక్తులందరికీ చూపించి మాకందరి దగ్గర నుంచి వాళ్ళందరికీ ఆశీస్సులు అనేవి వాళ్ళు తెలియజేశారు. అండ్ అదేవిధంగా అక్కడ అయ్యప్ప స్వామి ఆలయం పక్కన పెద్ద వేదిక, చాలా అంగరంగ వైభవంగా వేదికను వేసి అక్కడ అయ్యప్ప స్వాముల ముందు మరియు ఎంతోమంది భక్తుల ముందు అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామికి అభిషేకం అయితే చేశారండి. అభిషేకం ఎలా ఉంది అని అంటే మీరే చూస్తున్నారు కదా, ఎంత కన్నుల పండగగా జరిగింది అని అంటే. ఇంకా చూడండి, అదేవిధంగా అందులో అయ్యప్ప స్వామి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ మహోత్సవాన్ని ఇంకా 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 అద్భుతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా వాళ్ళు చేసే భజనలు కీర్తనలు పాడుతుంటే ఎంతో అద్భుతంగా జరిగిందండి. మేమైతే ఆ భక్తిలో మునిగిపోయి మా మొమ్ముగడు చేసి అల్లరి చూస్తున్నారు కదా, వాళ్ళు పాడే పాటలకి మా మొమ్ముగడు చేసిన డ్యాన్స్ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. మేమొక్కరమే ఎందుకు, అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలి అని చెప్పేసి మేమైతే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.